ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ నా యొక్క శుభాలు. సాయంకాల సమయము ఒక చిన్న మాటతో, చిన్న విషయంతో మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. భస్మ బుధవారం అయిపోయింది కదా, మట్టలాదివారం అయిపోయింది కదా. రేపు సరిగ్గా కొన్ని గంటల తర్వాత రేపు శుభ శుక్రవారం, అంటే గుడ్ ఫ్రైడే. దాని తర్వాత ఈస్టర్. వీటన్నిటితో పాటు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి, మర్చిపోలేనటువంటి, మరవకూడనటువంటి ఒక సంఘటన ఉంది. అదే మాండీ థర్స్డే, పవిత్ర గురువారము. నేనేదో అనుకున్నాను కానీ వాస్తవానికి అది ప్రేమవారము. ప్రేమను పంచినటువంటి, ప్రేమను గురించి చెప్పినటువంటి, ప్రేమే దైవం అని తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు. వాస్తవానికి ప్రపంచమంతా ఫిబ్రవరి 14ను వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటారు, కానీ నేనంటాను మాండీ థర్స్డే ఈజ్ ద డే ఆఫ్ లవ్. ఆ రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులందరూ చుట్టూ ఉంటే ఒక మాట చెప్పారు. ఈరోజు నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, ఎ న్యూ కమాండ్. కొత్త ఆజ్ఞ ఏంటి అంటే, నేను మిమ్మును ఎలా ప్రేమిస్తున్నానో మీరు కూడా అలాగే అందరినీ ప్రేమించాలి. అంటే అర్థం ఏంటంటే, నేను మీకోసము ప్రాణం పెట్టేంతగా సమస్తాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మీకు రక్షణ, మీకు విడుదల కలిగించడానికి, నా యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ఎలా వచ్చానో, నా రక్తాన్నంతటినీ కార్చడానికి ఎలా వచ్చానో, మిమ్మల్ని స్నేహితులుగా చేసుకోవడానికి ఎలా వచ్చానో, మనస్ఫూర్తిగా మీతో స్నేహం చేయడానికి ఎలా వచ్చానో, చెట్టునకు మంచు ఉన్నట్టుగా నేను మీతో ఉండడానికి ఈ లోకానికి వచ్చాను అని తెలియజేస్తూ, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నానో మీరు కూడా మీ పొరుగువారిని అలాగే ప్రేమించాలి అని చెబుతూ యోహాను సువార్తలో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ని ఆయన శిష్యులకు లేదా క్రైస్తవులకు తెలియజేశాడండి. 2-3 విషయాలు చదువుతాను నేను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున, తండ్రితో చెప్తున్నటువంటి మాట, నీవు నేను ఎలాగూ ఏకమై ఉన్నామో వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. వారు కూడా ఏకంగా ఉండాలి. వారి మధ్యలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉండకూడదు. క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో ఎటువంటి తేడాలు లేవు. అందరూ ఒక్కటే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరములో పాలు పొందేటువంటి ప్రతి ఒక్కరూ ఒక్కటే. అంత మాత్రమే కాదు, ఇంకా అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నటువంటి మాట, మరియు నీవు నన్ను పంపితివని ఈ లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇట్స్ ఎ బిగ్ నంబర్. ప్రైజ్ ద లార్డ్. మనిద్దరము ఏ విధంగా ఏకమై ఉన్నామో, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ మాత్రమే కాదు, కానీ నా మాటలు నమ్మి, నా మాటలు ప్రకటిస్తూ, నా సువార్తను ఈ లోకంలో ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనలో ఏకమైపోవాలి. అంటే వారి మధ్యలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉండకూడదు, ఎలాంటి డివిజన్స్ ఉండకూడదు, ఎలాంటి డిఫరెన్సెస్ ఉండకూడదు, ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదు, ఏ దేశ సంబంధమైనటువంటి ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండకూడదు. నేను ఆ పదం చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఐ మీన్ ఇట్. నా అర్థం అదే. ఆ పదం చెప్పను నేను, మీకు అర్థమైపోయింది ఈ పాటికి. మనమంతా ఒక్కటే. వి ఆర్ ఆల్ వన్. తండ్రి, నేను నీ దగ్గర నుండి వచ్చాను, మనిద్దరం ఒకటే. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక్కటే. ఎలాంటి తేడా లేదు, ఎటువంటి తేడా లేదు. తేడా అంటూ ఉంటే ఒకే ఒక్క తేడా, స్త్రీ పురుషుడు. తేడా అంటూ ఉంటే ఒక్కటే వ్యత్యాసం, స్త్రీ పురుషుడు.
వాళ్ళు కూడా యేసుప్రభు వచ్చిన తర్వాత మహిమ రూపాన్ని ధరించుకొని వాళ్ళు ఆ మహిమలో ఒక్క రీతిగానే ఉంటారు. ఆదికాండంలో మొట్టమొదటి అధ్యాయంలోనే, మై డియర్ బిలవెడ్, మై బ్రదర్, సిస్టర్, పాస్టర్స్, ఎవ్రీవన్, మొట్టమొదటి అధ్యాయంలోనే దేవుడు ఎంతో స్పష్టంగా ఒక మాట తెలియజేశాడు. నా రూపమందు నా పోలిక చొప్పున. క్రిస్టియన్ షుడ్ బిలీవ్ దిస్. If you are a Christian, if you are a pastor, if you are an elder, if you are a deacon, if you are a bishop, if you are so called, ఎవరన్నా కావచ్చు, దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరులను చేయుదము. దీన్ని మించినటువంటి సత్యం మరేది లేదండి. ఇట్స్ ట్రూ. నీ వాక్యమే సత్యము. దీన్ని నమ్మినటువంటి మనము హౌ క్యాన్ వీ హ్యావ్ ద డిఫరెన్సెస్? మనము ఫలానా వాళ్ళు ఫలానా అని ఎలా చెప్పగలుగుతున్నాం? అంటే నేను అనేటువంటి మాట, క్రైస్తవుడు అయిన తర్వాత, ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తుని అర్థం చేసుకున్న తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత, బైబిల్ చదివిన తర్వాత, బైబిల్ అర్థం చేసుకున్న తర్వాత, మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు నరులతో మాట్లాడినటువంటి మాటలలోనే మనకు అర్థమవుతుంది. నేను వారిని ఆశీర్వదిస్తాను, నరులందరినీ ఆశీర్వదిస్తాను, ఒకే రకంగా ఆశీర్వదిస్తాను. ఇఫ్ యు ఆర్ మై సన్, యు ఆర్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. నో డిఫరెన్స్. నీవు దేవుని కుమారుడవైతే నువ్వు ఆశీర్వదించబడిన వాడివే. నీవు ఆయన పోలికలోకి వస్తే నువ్వు ఆశీర్వదించబడిన వాడివే. నీవు ఆయన స్వరూపాన్ని కనుక కలిగి ఉంటే ఆ ప్రేమ స్వరూపము, ఆ పరిశుద్ధ స్వరూపము, ఈ రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతలోకి వస్తే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. ఈ రెండు విషయాలు అర్థం చేసుకుని ఆ రూపంలోకి వస్తే we are all one throughout the earth. ఈ భూమి అంతటా మనమంతా ఒకటే. అంత మాత్రమే కాదండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటున్నాడు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నేను ఎటువంటి మహిమనిస్తున్నాను అంటే, నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో ఆ విధంగా వారు కూడా ఏకమై ఉండాలని. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అన్ని ఖండాల్లో మానవ జాతి మొత్తము దేవుని స్వరూపంలోకి మారితే దేవుడు ఒక్కడే. అందరూ చెప్పేదదే. ఆ దేవుని యొక్క స్వరూపంలోకి వెళ్ళాలి, ఆ దేవునికి దగ్గరగా వెళ్ళాలి, ఆ దేవుని ఒడిలో కూర్చోవాలి, ఆ దేవుని హత్తుకోవాలి. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి యేసుప్రభు యొక్క శిష్యులు వచ్చి మాకు ప్రార్థన నేర్పించండి అన్నప్పుడు యేసుప్రభు వారు నేర్పించినటువంటి ప్రార్థన, ఈ లోకంలో ఒక క్రైస్తవుడు చేయవలసినటువంటి ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, యు ఆర్ మై ఫాదర్. మన పరలోకపు తండ్రి మనకు తండ్రి అయినప్పుడు మనలో డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? నువ్వు ఫలానా అని ఎలా చెప్పగలుగుతావు? ఎంత ధైర్యం నీకు? ఆ వ్యత్యాసం మీద మళ్ళీ ఒక చర్చ. ఆ చర్చకు వచ్చే అందరూ కూడా అదే గుంప. హౌ సాడ్ ఇట్ ఈజ్. మనమంతా జరుపుకుంటున్నాం, మరి కొద్ది గంటల్లో యేసుప్రభు వారు సిలువలో మరణించబోతున్నారు అని మనము కూడా దాన్ని పాటిస్తూ ఉన్నాం. ఆ రోజు యేసుప్రభు వారు చేసినటువంటి గొప్ప పని, గొప్ప ఆజ్ఞ ఇచ్చారు, గొప్ప కార్యం చేశారు, గొప్ప ప్రార్థన చేశారు. గొప్ప ఆజ్ఞ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను, నీ కొరకు ఎలా ప్రాణం పెట్టాను. ప్రాణమే పెట్టినటువంటి దేవుడు ఇంకేదైనా ఇవ్వడా? దేనైనా కాదనుకోడా? నువ్వైనా నేనైనా అంతే. ప్రాణం పెట్టడానికి సిద్ధపడితే మరేం ఆశిస్తామండి? నా ప్రాణమే నీదైనప్పుడు నీ నుండి నేనేమాశిస్తాను? నథింగ్ కదా. ఎస్, ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు, మనము మన వారిని అంతగా ప్రేమించాలి. ఇది కొత్త ఆజ్ఞ, న్యూ కమాండ్. నువ్వు క్రైస్తవుడవైతే, క్రైస్తవ్యంలోకి వస్తే ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాల్సిందే. ప్రేమ, వి షుడ్ షో దట్ లవ్. ఏమైనా జరగని, ఎవరైనా మనల్ని అడ్డుకొని, ఎవరైనా బంధించని, ఎవరైనా నష్టం కలిగించని, కష్టం కలిగించని, బట్
వీ షుడ్ లవ్. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. అంత మాత్రమే కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ రోజు చెప్పినటువంటి ఇంకో మాట, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మనుషుల మీద ప్రేమ ఉండదు. అక్రమము విస్తరించిపోయింది. నో ప్రాపర్ లాస్, నో ప్రాపర్ కమాండ్మెంట్స్, నో ప్రాపర్ టీచింగ్, నో ప్రాపర్ థియలాజికల్, ఎమోషనల్ అండ్ ఫ్యాక్చువల్ థింగ్స్. అంతా ఫేక్. అక్రమము, క్రమము లేనితనము, మన ఇష్టము, మన చట్టము, నా ఇష్టము, నా చట్టము, ఇది ఇలాగే ఉంటుంది అన్నటువంటి పద్ధతులు. అక్రమము లేని చోట ప్రేమ ఉండదు. అక్రమము లేని చోట దేవుడు కూడా ఉండడు. అక్రమము ఉన్న చోట దేవుడు కూడా ఉండడు. ఈ రాత్రికాల సమయంలో మరికొద్ది గంటల్లో అర్థం చేసుకోవాలి అంటే, యేసు ప్రభు వారు ఒలీవల తోటకు వెళ్ళేటువంటి సమయం. ఇంకొక తమాషా చెప్పమంటారా? అంటే ఆశ్చర్యం అవుతుంది. మనము బైబిల్ను ఎలా అర్థం చేసుకుంటున్నాము అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఉంటుంది. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. కీర్తన పాడి, దే సాంగ్ ఎ సాంగ్, పాటలు పాడుతూ సంతోషంగా వాళ్ళు ఒలీవల తోటకు వెళ్ళారట ప్రార్థన చేయడానికి. ఆ క్షణం వరకు కూడా శిష్యులకు తెలియదు, మరికొద్ది నిమిషాల్లో, మరికొద్ది గంటల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అప్పగించబడబోతున్నారని. ఆ పాట పాడకముందు ఏం జరిగింది పైన రాస్తాడు. వాళ్ళు ఒక గొప్ప విందు చేసుకున్నారు. ఆ విందు పేరే లాస్ట్ సప్పర్, చివరి విందు, చివరి రాత్రి భోజనము. అర్థం చేసుకోవాలంటే కష్టం. మనం చేసుకోగలమా? క్యాన్ వి టేక్ పార్ట్ ఇన్ దట్ ఫీస్ట్? మనము ఉపవాసం ఉంటున్నాము, చాలా కష్టం, చేతగాదు. మన మనసు ఒప్పుకోదు, మన మైండ్ ఒప్పుకోదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అరే, ఈ 40 రోజుల ఫాస్టింగ్ ఏమైపోతుంది, ఈ లెంట్ ఏమైపోతుంది కదా. వీ కెనాట్ డైజెస్ట్, దాన్ని జీర్ణం చేసుకోలేం, కష్టం. ఎందుకంటే ఆ రోజు రాత్రి జరిగింది, గురువారం రాత్రి జరిగింది పస్కా భోజనము, పస్కా విందు. పాస్ ఓవర్ అంటే దాటిపోవడము. మరణ దూత దాటిపోయిన రోజు. నిర్గమకాండము 12వ అధ్యాయంలో రాస్తాడు. ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పైకమ్మికి 2 నిలువ కమ్ములకు పూస్తే ఆ మరణదూత వస్తూ నీ ఇంటిని చూస్తే, నీ గృహాన్ని చూస్తే, ఎస్ ఇట్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఇది క్రైస్తవుని ఇల్లు అని అర్థం చేసుకుంటే, ఆ రక్తాన్ని చూస్తే ఇక్కడ రక్తం చిందించబడింది, ఇది ప్రభు అయిన యేసు రక్తము అని కనుక అర్థం చేసుకుంటే, ఆ మరణదూత ఆనాడు ఎలా అయితే ఇశ్రాయేలీయుల ఇంటిని దాటిపోయిందో, అలాగే ఈనాడు క్రైస్తవుని ఇంటి నుండి ఆ మరణం తప్పించబడుతుంది, ఆ శాపం తప్పించబడుతుంది, ఆ శిక్ష తప్పించబడుతుంది. అలా జరగాలి అంటే ఆ రోజు రాత్రి ఇశ్రాయేలీలందరూ కూడా ఒక గొర్రెపిల్లను వధించి వాళ్ళు అదే రోజు రాత్రి దాన్ని భుజించారు. దాని తర్వాతనే విడుదల జరిగింది. అదే రోజు రాత్రే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మ్యాండీ థర్స్డే, పవిత్ర గురువారము అని చెప్పుకునేటువంటి ఆ చివరి రాత్రి భోజనమే సంతోషంగా వాళ్ళు చేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొప్ప కార్యం చేశారు. శిష్యుల యొక్క కాళ్ళు కడిగారు. తగ్గింపుకు సూచన. దేవాది దేవుడండి, అర్థం చేసుకోలేం మనం. మనకంటే ఒక పెద్ద స్థాయి వ్యక్తి మన ఇంటికి రావడమే గొప్ప అనుకుంటే, మన యొక్క పాదాలు కడగడం ఏంటి మన మనసుకు అర్థం కాదు. నీ కాళ్ళు కడిగేంతగా నీకోసం దిగి వచ్చాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని కనుక అర్థం చేసుకుంటే మన హృదయాల్లో నింపబడవలసినటువంటి విషయం ఒకటి, ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చినటువంటి ఈ దేవుడు, దిగి వచ్చినటువంటి ఈ ప్రభువు, ఆయన తన రక్తాన్ని కాచి నిన్ను నన్ను ప్రేమించి చివరి రక్తపు బొట్టు వరకు కార్చి సిలువలో మరణించి మనల్ని రక్షించాడు. సాతాను చెర నుండి, పాపపు చెర నుండి, పాపపు బంధకం నుండి మనల్ని విడిపించాడు. ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంతో ప్రేమతో
ఎంతో ధైర్యంతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని హత్తుకొనవలసిన వారంగా ఉన్నాం. యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభును నేను ప్రేమిస్తున్నాను అని పాడేటువంటి నీవు, చెప్పేటువంటి నీవు అదే ప్రేమను సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మనం చూపించవలసిన వారంగా ఉన్నాం. దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ. దట్స్ వై జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్. అలా ప్రేమిస్తేనే ఒకరోజు నీవు నేను మనమంతా కూడా క్రీస్తులో ఉంటాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.